సో బేసికలీ మూవీ లవర్స్ అండి మనం. నాతో పాటు ఈ వీడియో చూస్తున్న మీరు, మనందరము మూవీ లవర్స్. సినిమాలను మన తలకెక్కి చేసుకున్నాం. ఎంత అంటే సినిమాలు యాక్ట్ చేసుకునే హీరోల్ని, కమెడియన్లను కూడా మనం ఎంపీలను, ఎమ్మెల్యేలను, సీఎంలను, డిప్యూటీ సీఎంలను చేస్తున్నాం. మరి అలాంటప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్లకు మనకు రైట్ కంటెంట్ ఇవ్వాలి. అరే వీళ్ళు డబ్బులు కడుతున్నారు, వీళ్లకు సినిమాలు అనేవి ఒక ఎంటర్టైన్మెంట్. చాలా స్ట్రెస్లో ఉన్న వీళ్ళను ఒక బడ్జెట్లో సినిమా థియేటర్కి తీసుకొచ్చి వీళ్ళకు మంచి సినిమా చూపించి దాని నుండి ₹2 సంపాదించుకుందాం అనే కదండి వీళ్ళకు ఉండాల్సిన ఆలోచన. ఈ రీసెంట్గా ఈ మధ్యలో ఒక పెద్ద సినిమా వచ్చింది థియేటర్లో. చాలా బజ్ వచ్చింది ఆ సినిమాకి. పాపం ఆ హీరో తండ్రి గారు వచ్చేసి, నా కొడుకుకు నేషనల్ అవార్డు వస్తుంది, రాకపోయినా కూడా అవార్డుకే చిన్నతనంగా నా కొడుకు కాదు అని చెప్పే స్టేజ్కి ఆ హీరో పొగుడుకున్నాడు. అది అప్పుడెప్పుడో గుండెల్లో గోదావరి అనే సినిమాకి మంచు మోహన్ బాబు గారు మంచు లక్ష్మి గురించి పొగిడిన పొగడతల కన్నా గొప్పగా పొగిడారు మా హీరో గారు. ఇదంతా దేని గురించి అనుకుంటున్నారు అంటే, ఇదంతా పెద్ద సినిమా గురించి. అరే సినిమా రిలీజ్ అయింది, వెళ్ళిపోయింది, ఈ టైంలో నువ్వు వచ్చి పొద్దున్నే మాకు క్లాస్ ఎందుకు అంటే చెప్తా, దానికి కూడా రీజన్ చెప్తా. ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు ఇవాళ మనం పెద్ది గురించి మాట్లాడుతున్నాం అంటే, పెద్ది సినిమా వచ్చింది, థియేటర్లో నుంచి వెళ్ళిపోయింది, నెట్ఫ్లిక్స్లోకి వచ్చింది. సో దట్ ఈస్ ద రీజన్. నేను ఫర్ నోన్ రీజన్స్, ఫర్ అన్నోన్ రీజన్స్ నేను పెద్ది సినిమా థియేటర్కి వెళ్ళట్లేదు. నాట్ జస్ట్ పెద్ది అండి, నేను ఈ మధ్య ఏ సినిమాలకు కూడా ఆల్మోస్ట్ థియేటర్కి వెళ్ళడం తగ్గించేశాను. ఎందుకంటే ఒక 1 మంత్, వితిన్ 1 మంత్ అది ఓటీటీలో వస్తుంది, దానికి నెట్ఫ్లిక్స్లకు డబ్బులు కడుతున్నాం, మళ్ళీ దాంట్లోకి కడుతున్నాం, ప్రైమ్కి, హాట్స్టార్కి అన్ని కడుతున్నాం, మళ్ళీ థియేటర్కి వెళ్ళి చూడాల్సిన అవసరం లేదనేది నా చాలా బలమైన విశ్వాసం. నేను వెళ్ళి చూడట్లేదు. ఎందుకు నేను థియేటర్కి వెళ్ళట్లేదు, ఎందుకు ఓటీటీ మీదనే ఆధారపడుతున్నాను అంటే, నేను థియేటర్ మీద సినిమా ఎక్స్పీరియన్స్ చేసేంత గొప్ప సినిమాలు తెలుగులో రావట్లేదు అనేది నా నమ్మకం, నా బలమైన నమ్మకం. నేను ఎటువంటి సినిమాలు చూస్తూ పెరిగానంటే, ఇప్పుడు ప్రభాస్ సంవత్సరానికి 2 సినిమాలు చేసేవాడు, రామ్ చరణ్ సంవత్సరానికి 2-3 సినిమాలు చేసేవాడు, అల్లు అర్జున్ అంతే. దేవర్ డూయింగ్ సంవత్సరానికి 2 లేదా 2 సంవత్సరాలు కలిపి 3 సినిమాలు వచ్చేది. హిట్ అయినా ఫ్లాప్ అయినా వాళ్ళు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారో నాకు తెలియదు, ప్రొడ్యూసర్ ఎంత ఖర్చు పెడుతున్నారో నాకు తెలియదు. సినిమా తెర మీదకి వచ్చేది, హ్యాపీగా వెళ్ళి చూసేవాళ్ళం, బాగుంటే ఎంజాయ్ చేసేవాళ్ళం, బాగాలేకపోతే అరే మన నెక్స్ట్ సినిమా వస్తుంది 6 నెలల్లో అని వెయిట్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఏమైపోయిందంటే, ఈ రాజమౌళి అని ఒక ఘన ప్రొడ్యూసర్, ఘన డైరెక్టర్ పుణ్యమాని తెలుగు సినిమాని ప్రపంచ ప్లాట్ఫామ్లో పెట్టేశామన్న ఒక పిచ్చ ఈ తెలుగు సినిమా ఇండస్ట్రీ తలకెక్కించుకుంది. నిజానికి నేను ఈరోజు కూడా రాజమౌళిని తిట్టుకుంటానండి. ఎందుకు తిట్టుకుంటానంటే, బాహుబలికి ముందర ప్రభాస్ చాలా అందంగా ఉండేవాడు, చాలా బాగుండేవాడు, చాలా స్టైలిష్గా ఉండేవాడు. బాహుబలి పుణ్యమాని ఆ ప్రభాస్ని మనం కోల్పోయాం. అంటే ఆ మిర్చిలో ఉన్న ప్రభాస్, బాహుబలి తర్వాత ప్రభాస్ క్వైట్ డిఫరెన్స్ వచ్చేసింది. ఇప్పుడు ఏజ్ ఫ్యాక్టర్ వచ్చేసిందని అని చాలామంది అంటున్నారు. కానీ కూడా ఇప్పుడు మహేష్ బాబు కూడా ఏం చిన్నోడు కాదు అండి, అతను ప్రభాస్ కన్నా పెద్దోడు. ఇప్పుడు ప్రభాస్ కన్నా పెద్దగా ఉన్న మహేష్ బాబు మెయింటైన్ చేయగలుగుతున్నాడు, ప్రభాస్ ఎందుకు మెయింటైన్ చేయలేకపోతున్నాడు అంటే, ఆ గెలుపు ఇచ్చిన మత్తు. ఈ రాజమౌళి పుణ్యమాని బాహుబలి వరల్డ్ లెవెల్ ప్లాట్ఫామ్ అని చెప్పి, అదని చెప్పి, ఇదని చెప్పి, బాహుబలి తర్వాత ఎవరు బాగుపడ్డారండి? ప్రభాస్ లేడు, రానా లేడు, తమన్నా లేదు, అనుష్క లేదు, ఎవ్వరు కనపడరు మనకు స్క్రీన్ మీద. ఈ సినిమాలు యాక్ట్ చేసిన వాళ్ళు ఎవరు తర్వాత లైమ్ లైట్లు లేరు. ప్రభాస్ అడపా సినిమాలు చేస్తున్నారు, కానీ ప్రభాస్ని మనం అసలు ప్రభాస్ ఫ్యాన్స్ నిజంగా చాలా సఫికేట్ అయిపోతూ ఉంటారు ఈ విషయంలో. ప్రభాస్ని మా ప్రభాస్ని చూడలేమా అని. ప్రభాస్ ఫ్యాన్స్ ఏంటండి, మనం కూడా సఫికేట్ అవుతున్నాం. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఈ పాన్ ఇండియా, పాన్ వరల్డ్ కాన్సెప్ట్లలోకి ఈ తెలుగు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు వెళ్ళిపోయి తెలుగు సినిమాని చంపేశారు అనేది నా ఉద్దేశం. సంవత్సరానికి ఒక 10 సార్లు పెద్ద సినిమా, పెద్ద హీరోలు థియేటర్లోకి రావాల్సిన స్టేజ్ నుంచి సంవత్సరానికి 2 సార్లు వస్తున్నారు. ఇక చిన్న చితక సినిమాల కోసం ఎందుకండి మనం థియేటర్కి వెళ్తాం? ఏం రీజన్ ఉంది? చిన్న సినిమా ఏమో 15 రోజుల్లో ఓటీటీలోకి వస్తుంది, పెద్ద సినిమా ఏమో థియేటర్కి వెళ్ళాలంటే దానికి ఒక 500-1000 తగలబెట్టుకోవాలి. ఈ పరిస్థితుల్లో పెద్ది వచ్చింది. నేను పెద్దిని నెట్ఫ్లిక్స్లో చూడటం జరిగింది. నాకు ఎక్కడ షాక్ అయ్యానంటే, నేను పెద్ది సినిమా చూసినప్పుడు చాలా షాక్ అయిపోయాను. ఈ సినిమా అసలు పెద్ది సినిమా చూసిన తర్వాత నా మైండ్లోకి వచ్చిన ఫస్ట్ థాట్ ఏంటంటే, తెలుగు ప్రజలు ప్రపంచంలో ఎక్కడున్నా కూడా తెలుగు ప్రజలందరికీ పెద్ద ప్రొడ్యూసర్స్, పెద్ద యాక్టర్స్, పెద్ద డైరెక్టర్ కాళ్ళ మీద పడి తెలుగు ప్రజలందరికీ సాష్టాంగ నమస్కారం చేయాలి. ఎందుకు అంటే దానికి రీజన్ చెప్తాను.
పెద్ద సినిమా గ్రాస్ కలెక్షన్స్ ఎంతో నాకు తెలియదండి, నేను సినిమా రివ్యూవర్ని కాదు, ప్రొడ్యూసర్ కాదు, ఏం కాదు. కానీ మా దాదాపు 350 నుంచి 450 కోట్లు వచ్చింది టోటల్ రెవెన్యూ అని చెప్పి విన్నాను నేను. నెట్ కాదు, గ్రాస్ అంటే టోటల్ కలెక్షన్స్, దాని మైనస్ ఖర్చులు తీసేస్తే నెట్ అవుతుంది మనకు. ఈ కంటెంట్కి, ఆ విఎఫ్ఎక్స్కి, ఆ చోజన్ టాపిక్కి 400 కోట్లు అనేది తెలుగు వాళ్లను ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నా కూడా ప్రొడ్యూసర్ అడ్డంగా ప్రతి ఒక్కరి కాళ్ళ మీద పడి మొక్కాలి. ఇప్పుడు సహజంగా ఫ్యాన్స్ కానీ తెలుగు ప్రజలు కానీ పెద్ద సినిమా నుంచి ఆశించింది ఏంటి? ఒక ఎంటర్టైన్మెంట్, లేదా ఒక మోటివేషన్, లేదా ఒక మసాలా. అసలు మీరు సినిమాని చూస్తే ఎంత ఇన్కన్సిస్టెంట్గా ఉంటుందంటే, నేను నెట్ఫ్లిక్స్లో చూస్తున్నప్పుడు కూడా నాకు చెప్పిన వాళ్ళ రివ్యూ ఏంటంటే, నెట్ఫ్లిక్స్లో ఉన్న చాలా సీన్స్ యాడ్ అయినాయి, ఒక ఫ్లో ఉంది, థియేటర్లో ఆ ఫ్లో కూడా లేదు అని. అంటే మీరు థియేటర్లో ఫ్లో లేకపోవడానికి కారణం మీ టెక్నికల్ ఎక్స్పర్టైజ్ లేకపోవటమా, కన్ఫ్యూజనా, లేదా ఏం చేసినా చూస్తారన్న ఒక కాన్ఫిడెన్సా? ఇప్పుడు సినిమా చూసిన వాళ్ళకి అర్థమవుతుందండి నేను మాట్లాడేది. అప్పల సూర్యన్ ఒక క్యారెక్టర్ ఉంటాడు, జగపతి బాబు. సినిమా స్టార్ట్ అయ్యేటప్పుడు స్టార్ట్ అవుతాడు, కరెక్ట్గా సినిమా ఒక లెవెల్ తర్వాత చచ్చిపోతాడు. చచ్చిపోయేదానికి ఒక రీజన్ ఉండదు, పాడుండదు. దేనికి చచ్చిపోతారు అప్పల సూర్య తెలుసా మీకు? వాళ్ళ ఊర్లో రైలు ఆగట్లేదు, రైలు ఆగితే వాళ్ళ ఊరు అభివృద్ధి చెందుతుంది. 1800 మంది ఓటర్లు ఉన్న 1800 జనాభా ఉన్న ఊరిలో ఎవరికి ఓటు హక్కు లేదు. ఆ ఓటు హక్కు ఉన్న వాళ్లకు ఓటు హక్కు ఉండి రైలు ఆగితే ఆ ఊరికి ఒక గుర్తింపు వస్తుంది. ఇది కూడా ఏ 1950s 60s జరగట్లేదండి కథ. నాకు తెలిసి ఏ 1990s 2000s ఆ టైంలో జరుగుతూ ఉంటుంది కథ. ఎంత ఎంత కట్స్ అండ్ పీసెస్గా తీశారు తెలుసా సినిమా మీకు. అండ్ జగపతి బాబు చచ్చిపోతే ఆయన శవాన్ని పట్టుకొని రామ్ చరణ్తో ఒక ఫైట్ కంపోజ్ చేశారు. ఎలా తీయాలనుకుంటారు? డైరెక్టర్ ఇటువంటి కథ రామ్ చరణ్ లాంటి స్టార్కి నెరేట్ చేస్తున్నప్పుడు పక్కనే చిరంజీవి కూడా కూర్చొని ఉంటారు కదా పెద్ద ఆయన. అరే బాబు, ఇది ఇంత ఇంప్రాక్టికల్గా ఎలా తీస్తున్నాము, ఇది ఇలా తీయకూడదు కదా. నేను జగపతి బాబు గారిని నమ్మేవాడిని అండి. ఏదైనా సినిమా ప్రమోషన్లో ఆయన ఏదైనా చెప్తే నమ్మేవాడిని. జగపతి బాబు సినిమా చూడండి అంటే అతను చూసేవాడిని. కానీ ఇప్పటి నుంచి జగపతి బాబు కూడా నమ్మను. జగపతి బాబు కూడా కేవలం ప్రొడ్యూసర్ డబ్బులు మిగిల్చడానికి తప్పకుండా చూడండి, ఈ సినిమా చూస్తే లైఫ్ టైం మీరు గుర్తుండిపోతుంది, ఇటువంటి సినిమా మళ్ళీ తెలుగు సినిమాలో రాలేదు, ఎందుకు సరే ఇలాంటి మాటలు మాట్లాడారు? ఇక 3 గేమ్స్ ఆడుతున్నాడు రామ్ చరణ్ అని చెప్పి చాలామంది ట్రోల్ చేశారు. అంటే దీంట్లో ట్రోలబుల్ మెటీరియల్ చెప్తున్నా. జగపతి బాబుది ఒక అంశము, 3 గేమ్స్ ఆడడానికి ఒక అంశము, జాన్వీ కపూర్ మెయిన్ అంశం, అది మాట్లాడదాం మనము. తర్వాత ఖర్చు, ఈ సినిమాకి వీళ్ళు పెట్టిన ఖర్చు మాట్లాడదాం దీని గురించి కూడా. ఇక 3 గేమ్స్. డబ్బు కోసం ఆట కూలీగా మొదలైన ఒక ఆటగాడు హూ ఈజ్ వెరీ స్ట్రాంగ్ ఎనఫ్ టు ప్లే ఎనీథింగ్, గుర్తింపు, తన ఊరు గుర్తింపు కోసం దేశం ప్లాట్ఫామ్లో కాలు పోగొట్టుకొనైనా సరే నిలబడాలనుకునే ఒక ఆటగాడి కథ ఇది. అసలు ఫ్రమ్ క్రికెట్ టు పెహల్వాన్ టు పారాలింపిక్ రన్నింగ్, ఈ 3 గేమ్స్లో నుండి మీకు మీరు చూస్తే సినిమా చూస్తే అర్థమవుద్ది. మీరు చూడండి, నెట్ఫ్లిక్స్లో చూడండి, ఎందుకంటే థియేటర్ లేదు కాబట్టి చూడండి. 3 గేమ్స్ ట్రాన్సిషన్స్ అనేవి ఎలా అవుతుంటే, సీన్ ఒక సీన్ చేంజ్ అయితే ఈ గేమ్ నుంచి ఈ గేమ్లోకి వచ్చి ఉంటాడు, ఈ గేమ్ నుంచి ఈ గేమ్లోకి వచ్చి ఉంటాడు, సీన్ చేంజ్ అయితే. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒక సినిమా ఉంది తమ్ముడు అని. ఈ రోజుకి కూడా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అవ్వడానికి ఆ తమ్ముడు కూడా కారణం. ఎందుకు కారణము? ఐఎమ్ ఏ ట్రావెలింగ్ సోల్జర్ అని ఒక పాట ఉంటుంది. అడ్డం పట్టించి పరిగెత్తుతుంటాడు, రాడ్లు పెట్టుకుంటాడు, పగలు కొట్టుకుంటాడు, నెత్తి పగలు కొట్టుకుంటాడు, చేతులు ఇరక్కొట్టుకుంటాడు, ఇవన్నీ చేస్తాడు. అంటే ప్రజలకు ఆ యొక్క ట్రాన్స్ఫర్మేషన్లో ఉండాల్సిన ఆ పెయిన్ తెలియాలి కదా, ఆ ఎంజాయ్మెంట్, అతను కష్టపడ్డాడన్న ఒక తపన తెలియాలి కదా. అది తెలియకుండా ఇప్పుడు వాడు ఎవడో వస్తాడు, ఇదో మనము నీకు ఈ పట్టు తెలుసా, ఆ పట్టు తెలుసా, ఈ పట్టు పేరు బాంగిడి అని ఎత్తిలా కుస్తీ గ్రౌండ్లో వేసేస్తాడు రామ్ చరణ్ని. అక్కడి నుంచి రామ్ చరణ్ కండలు పెంచుకొని తిరుగుతూ ఉంటాడు. ఆ తర్వాత ఏదో కాలుకి ఏదో అయింది, ఏదో చేస్తాడు. అక్కడి నుంచి కాలు కోసేసుకొని పారాలింపిక్ గ్రౌండ్లో కనపడతాడు. అంటే ఆ ట్రామా, రామ్ చరణ్ అనుభవించిన బాధ, ఆ పెయిన్ అదేది చూపించరా? జస్ట్ ఊరికి అలా అలా దుంకుతుంటాడా? అంటే గుర్తింపు కోసం ఒక తిక్కోడు చేసే తిక్క పనులను మేము థియేటర్ మీదకి వచ్చి చూడాలి. ఇదే మీరు రాసుకున్న కథ బుచ్చిబాబు గారు. ఇక జాన్వీ కపూర్ని 4 ముక్కలుగా చెప్తాను చూడండి. ఒక రగ్గుడు పల్లెటూరు అమ్మాయిగా మొదలవుద్ది, అచ్చయ్యమ్మ. బయట కూడా వేసుకోకుండా క్యాంపెయినింగ్ ఫాదర్ కోసం క్యాంపెయినింగ్ చేసి ఒక పిచ్చిది. ఒకరోజు చీకట్లో వచ్చి రామ్ చరణ్ ముద్దు పెడతాడు అన్నోయింగ్లీ. ఆ అమ్మాయికి తెలీదు రామ్ చరణే పెట్టాడు. కానీ తర్వాత రామ్ చరణ్ త్యాగాలు చూసి ఒకరోజు ప్రపోజ్ చేయడానికి వెళ్ళి బాడీని టచ్ చేసి నువ్వే కదరా ముద్దు పెట్టావని అడుగుతుంది.
ఆ తర్వాత అచ్చి అమ్మ ఒక మాట అంటదండి. డైరెక్టర్ దీన్ని ఎలా కన్విన్స్ చేశాడో, అక్కడ ప్రొడ్యూసర్‌ని, అలా హీరోని వాళ్ళందరిని ఎలా చేశాడో నాకు తెలీదు గానీ, "అరే! ఆడపిల్లకి ఇష్టం లేకుండా ముద్దు పెట్టడానికి నీకు సిగ్గు లేదా?" అని అడుగుతది. అంటే అక్కడ హీరోయిన్ తిట్టింది హీరోని. "అరే! నువ్వు నాకిష్టం లేకుండా నువ్వు నన్ను అటాక్ చేసావని." దానికి వాడు ఏం చెప్పాలి? మామూలుగా హీరో అయినా ఎవడైనా చెప్పాలి. హీరో అయితే క్షమాపణ చెప్పాలి. విలన్ అయితే నేను ఇంతే అని చెప్పాలి. ఈడ హీరో ఏం చెప్తాడంటే క్షమాపణ చెప్పకుండా, "అరే! నా ప్రేమ చెప్పనీకి ముద్దు కాకుండా ఇంకేం చెప్పమంటావు? చెప్పచ్చాయమ్మా" అంటాడు. అరే! అక్కడ ఆ పిల్ల తిట్టింది నిన్ను తిట్టింది. "అరే పనికిమాలోన నువ్వు ఇంకా నాకు ఇష్టం లేదు. నువ్వు ఎట్లా వచ్చి ముద్దు పెడతావంటే సారీ చెప్పి ప్రేమను ఎక్స్‌ప్రెస్ చెయ్యి. నేను ఒక గొర్రెని, నేను ఇట్టనే చేస్తా" అని చెప్పడం వల్ల మీరు హీరో స్టేచర్ తగ్గించట్లేదా? అండ్ అది కూడా ఏ ప్లాట్‌ఫార్మ్‌లో చెప్తుంటాడు తెలుసా? కుస్తీ పహల్వాన్‌కి పోటీకి రెడీ అవుతుంటాడు ఆ సీన్ బ్యాక్ డ్రాప్‌లో. అంటే నువ్వు ఒక గుర్తింపు కోసం పోరాడుతూ పిల్లని ముద్దు పెడతా, నేను ఇట్టనే చేస్తా అని చెప్తావు. దాన్ని ఎలా కన్విన్స్ చేయాలనుకుంటున్నాడు డైరెక్టర్ నాకు అర్థం కాలే. నెక్స్ట్ సీన్ కట్ చేస్తే హీరో చెప్పిన ఆ సన్నివేశానికి హీరోయిన్ కరిగిపోయింది. ఇంక అంతే, ఇంక నెక్స్ట్ హీరో హీరోయిన్ మధ్యలో ఎటువంటి సన్నివేశాలు ఉండవు. నెక్స్ట్ సీన్‌లో హీరోయిన్‌కి హీరోయిన్‌కి ఏదో పెళ్లి సంబంధం చేస్తుంటే హీరో ప్రొటెక్ట్ చేస్తాడు. నెక్స్ట్ సీన్‌లో తనకు తానే తాళి కట్టేసుకుంటది. హీరో నాకు ముద్దెట్టాడు ఆడే నా మొగుడు అని. అండ్ క్లైమాక్స్‌కి వచ్చేసరికి హీరో పారాలింపిక్ పోరాటం చేస్తుంటాడు. ఇంకా అప్పటికి హీరో హీరోయిన్ కలిసి ఉంటారు. వాడు ఎక్కడో ఉంటాడు. తాళి పట్టుకొని గిలగిలా ఏడుస్తదండి. తాళి పట్టుకొని నువ్వు కట్టుకున్న తాళికి నువ్వు ఒక మగాడిని చూసి వాడిని కలిసింది లాస్ట్ టైం ఎప్పుడో ఊరికే జస్ట్ ప్రపోజింగ్‌లో. ఆ టైంలో కలిసిన ఒక మగాడి గురించి నువ్వు ఏడుస్తావా? అది ఏడుస్తూ కూడా ఆ సీన్ ఎట్లుంటదంటే ఇంక పాత సినిమాల్లో అంజలిదేవి గారు ఏడ్చిన ఏడుపులా ఉంటదది. అంటే నా పాయింట్ ఏంటంటే ఉండొచ్చు. ప్రేమ అలా గూడా ఉండొచ్చు. కానీ ఈ జనరేషన్ ఆ ప్రేమను యాక్సెప్ట్ చేస్తున్నారా? అటువంటి క్రింజ్ థింగ్స్‌ని జనం చూస్తున్నారా? మీరెప్పుడో చిన్నప్పుడు అంజలిదేవి, రామారావు గారి సినిమాలు చూసి అవి రామ్ చరణ్‌తోనో, అల్లు అర్జున్ గారితో రీక్రియేట్ చేయాలనుకోవడం తప్పు కాదా బుచ్చిబాబు గారు? అసలు ఇది నెక్స్ట్. ఇక డబ్బు. ఈ సినిమాలో పెట్టిన డబ్బు. ఒక్క షాట్ అన్నా రామ్ చరణ్ సెట్స్ నుంచి బయటికొచ్చి పబ్లిక్‌లో తీస్తే నాకు తెలిసి ఈ సినిమా హిట్ అయ్యి ఉండేది. ఒక్క షాట్ సినిమా మొత్తం మీద పబ్లిక్‌లోకొచ్చి తీసుంటే ఆ సినిమా కనీసం చూసేవాళ్ళు. ఇప్పుడు మేము ఎటువంటి సినిమాలు చూస్తూ పెరిగాం. ఇప్పుడు ఒక్కడుంది. ఈ రోజు రిలీజ్ అయితే ఎందుకు చూస్తున్నారు? కొండారెడ్డి బురుజు దగ్గర పబ్లిక్‌లో నాకు ఇంకా బాగా గుర్తుంది. నా చిన్నతనంలో పబ్లిక్‌లో కొండారెడ్డి బురుజులో షూటింగ్ తీశారు అక్కడ. కర్నూలు జనాల మధ్యన షూటింగ్ తీశారు. సమరసింహారెడ్డి, ఒక్కడు, నరసింహనాయుడు. ఎందుకు ఈ సినిమాలన్నీ ఇప్పటికి మనం ట్రెండ్ అవుతున్నాయి? ఇప్పటికి ఎందుకు ఇంద్రసేనారెడ్డి? ఇంకా ఇంద్రసేనారెడ్డిలో కానీ, నరసింహనాయుడులో కానీ కొన్ని సెట్స్ వాడారు. కానీ ఒక్కడు లాంటి సినిమాల్లో దే షాట్ ఇన్ ద పబ్లిక్. ఎందుకు పబ్లిక్‌లో షాట్ చేశారు? ఎందుకంటే ఒక అటాచ్‌మెంట్. హీరోలు దేవుళ్ళు అయిపోయారు ఇప్పుడు. ఎట్లా అంటే వాళ్ళు పాపం రోడ్డు మీదకి రారు. పాపం జనాలతో కలవరు. అంతా వీఎఫ్ఎక్స్. ఒక ట్రైను, రైల్వే స్టేషను, ఆ ఊరు, ఆ గడప అంతా వీఎఫ్ఎక్స్ సృష్టించారు. దాని బదులు సెల్ ఫోన్‌లో ఏదో యానిమేషన్ మూవీ చూసుకుంటే దాంట్లో రామ్ చరణ్‌ని ఇప్పుడు యూట్యూబ్‌లో చాలా సీన్స్ వస్తున్నాయి. ఈ సినిమాల కన్నా గ్రేట్ వీడియోలు వస్తున్నాయి యూట్యూబ్‌లో. అవి చూసుకుంటే అయిపోతుంది దానికి 700, 800, 1000 రూపాయలు పెట్టి ఫ్యాన్స్ దగ్గర నుంచి డబ్బులు గుంజి ఇది మోసం చేయట్లేదా సినిమా ఇండస్ట్రీ వాళ్ళు? ఇది తప్పు కాదా? ఇటువంటి సినిమాని తీసి ఈ సినిమాని చూడనని బలవంతంగా మా మీద రుద్దడం తప్పు కాదా మీరు? మళ్ళీ ఆ అమ్మాయి జాన్వీ కపూర్ మీద ట్రోలింగ్ చేసుకుంటే ఆ అమ్మాయి డబ్బులు ఇస్తే ఏదైనా చేస్తాను ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ట్రోల్ చేయటం. ఇంత దారుణమైన సినిమా. నాట్ ఓన్లీ దిస్ మూవీ అండి. అఖండ ఈ సినిమాలన్నీ హీరోలు జనంలోకి రావడం మానేశారు. ఒకప్పుడు జనంలో నిలబడి షూటింగ్ చేసిన హీరోలు ఈ మధ్య జనంలోకి రావడం మానేశారు. అంటే వీళ్ళందరూ ఒక దేవుళ్ళు అయిపోయారు. 100 కోట్లు రావడంతో చుట్టూ ఆ మనుషుల్ని చూసుకొని దేవుళ్ళు అయిపోయారు. సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు ఎలా ఉండేది? సంవత్సరానికి 2 సినిమాలు. ఇప్పుడు కూడా మీరు కూడా సంవత్సరానికి 2 సినిమాలు మినిమమ్ బడ్జెట్‌లో చిన్న సినిమాలు, మీడియం సినిమాలు చేసి థియేటర్‌లోకి వదలండి. ఎందుకు రారు జనాలు చూస్తాం. ఈరోజు లెనిన్ రిలీజ్ అయింది. అది మొన్న ఈ వీకెండ్ లెనిన్ రిలీజ్ అయింది. ఎందుకు? అఖిల్‌కి వరుస ఫ్లాప్‌లు అసలు ట్రాకే లేని అఖిల్‌కి ఎత్తుకొని పోతున్నాడు జనాలు. బికాస్ బేసిక్ కథ, గ్రౌండెడ్ కథ, ఒరిజినల్ కథ, మా కథ పబ్లిక్‌లో షూట్ చేశారు. బేసిక్ థింగ్స్ కొన్ని ఉంటాయి సినిమాకు. మా ఎమోషన్స్‌తో కనెక్ట్ అయ్యే బేసిక్ థింగ్స్ అవి కూడా లేకపోతే సినిమా ఇండస్ట్రీలో మీరు ఎలా హిట్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ పెద్ద టీం ఏం చేయాలంటే తెలుగు ప్రజలందరికీ శతకోటి వందనాలు చెప్పుకోవాలి. ఎందుకంటే మీకు 350 కోట్లు ఇచ్చారు ఆ సినిమాకి. నెట్‌ఫ్లిక్స్ ఓడికి మీరు రోజు వాడికి ఫోన్ చేసి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఆ సినిమాని కొనుక్కున్నాడు కాబట్టి. మీరు నాకు కూడా నాలాంటి వాళ్ళకి కూడా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే దాన్ని ఓటీటీలో చూస్తున్నాం కాబట్టి. సినిమా బాగుంది అని మేము ఓవరాల్‌గా ఎక్స్‌పీరియన్స్ ఫీల్ అవ్వాలంటే సినిమాను సినిమాలా తీయండి.
మనీ మేకింగ్ మిషన్స్లో తయారు చేయకండి. ఇక్కడ ఈ సినిమాలో మరొక భయంకరమైన విషయం ఏంటంటే, సినిమాలో ఏ క్యారెక్టర్ లిప్ కూడా సింక్ అవ్వదు మీకు. ఒక రామ్ చరణ్ లిప్ సింక్ తప్ప ఎవ్వడు కూడా తెలుగు మాట్లాడుతూ ఉంటాడు, వేరే భాష మాట్లాడుతూ ఉంటాడు. వేరే భాషల్లో రిలీజ్ చేసుకోవటం కోసం మీరు సినిమాలు తీసుకోవాలన్నప్పుడు తెలుగులో ఎందుకు తీస్తున్నారు సార్? పోయి హిందీలోనే తీసి తెలుగులో డబ్బింగ్ చేసి వదలండి. మేము డబ్బింగ్ సినిమా అనుకొని చూస్తాం. ఇప్పుడు వార్ 2 చేశారు, అదే కదా. వాళ్ళేం బైలింగ్వల్ కాదు, అది హిందీ సినిమా తెలుగులో డబ్ చేశారు. మీరు అదే చేయండి. ఎందుకు మీరు హిందీలో షార్ట్ చేసి తెలుగు సినిమాలో ప్రాజెక్ట్ ఇచ్చి మమ్మల్ని ఎర్రిపప్పల్ని చేయటం? ఒక్కడి లిప్సింగ్ కూడా సెట్ అవ్వదండి. లాస్ట్కు ఒక మినిస్టర్ లిప్సింగ్ సెట్ కాదు, ఒక పనోడి లిప్సింగ్ సెట్ కాదు, లాస్ట్కి లోకల్లోనే పనోళ్ళ లిప్సింగ్ కూడా సెట్ కాదా అండి? తీసేదేమో విజయనగరం బ్యాక్డ్రాప్, డబ్బులు కావాలేమో పాన్ ఇండియాలో బీహార్ వాడు విజయనగరం కథకు డబ్బులు ఎందుకు ఇస్తారండి? నాకు అర్థం కాదు. యూపీ వాడు విజయనగరం కథకు ఎందుకు ఇస్తాడు అంటే, మీరు పుష్పలో చిత్తూరు కథ కోసం యూపీ వాడు ఇచ్చాడు కాబట్టి విజయనగరం వాడు కథ కోసం కూడా యూపీ వాడు ఇవ్వాలంటే అట్ట కుదరదు. అది అట్టు ఉండదు సినిమా. ఒక గ్లోబల్ ఆడియన్స్ని అప్పీల్ చేసే కథ కానప్పుడు దాన్ని లోకల్లో తీసి రామ్ చరణ్ గారిని మాకు దగ్గర చేసి ఒక మంచి సినిమా తీసుంటే ఇది ఒక అద్భుతమైన సినిమా అయి ఉండేది. బట్ అన్ఫార్చునేట్లీ ఈ పాన్ ఇండియా క్రేజ్లో పడి మిమ్మల్ని మీరు నాశనం చేసుకున్నారు, చూస్తున్న మమ్మల్ని కూడా నాశనం చేస్తున్నారు. అండ్ మన కోసం ఛానల్ సబ్స్క్రైబర్స్కి నేను చెప్తున్నాను, ఒకవేళ వీకెండ్ ఏదైనా సినిమా చూడాలనుకుంటే గో అండ్ వాచ్ లెనిన్ బాగుందట. అఖిల్కి కూడా ఒక బూస్ట్ అవసరం. మనం ఈ సినిమా వాళ్ళు మన మీద ఎన్ని దాడులు చేసినా కూడా ఫైనల్లీ మనకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ కోసం మనం అప్పుడప్పుడు సినిమాలకు వెళ్ళాలి. అప్పుడు ఆ సినిమా మంచిదై ఉంటే ఖచ్చితంగా మనం చెప్తాం లెనిన్ బాగుందట. నేను చూడలేదు, కానీ నేను కూడా టికెట్ బుక్ చేసుకున్నా. నాతో పాటు మీరు కూడా ఈ వీకెండ్ గో అండ్ ఎంజాయ్ లెనిన్ మూవీ. థ్యాంక్ యూ.